గిరిప్రసాద్ గారు, రాజకీయాలు ఎలా ఉన్నా కుప్పానికైతే కృష్ణమ్మ వచ్చింది, ప్రజల చిరకాల కోరిక అయితే తీరింది. నిన్న కూడా మీరు చూశారు కదా, ప్రత్యక్షంగా చూశారు కదా, ప్రజల అభిప్రాయం, ప్రజల ఆనందం ఎలా ఉంది? కుప్పంకి కృష్ణమ్మ వచ్చిన తర్వాత ఇక కుప్పంలో ఏం జరగబోతోంది? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, త్వరలో జాయిన్ కాబోతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి, మీకి, ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. నమస్తే సార్. ఇది భారతదేశ రాజకీయాల్లో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నటువంటి అంశం. గతంలో ఎవరు, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా కృష్ణా జలాల్ని హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పంకి, రాయలసీమకి 4 జిల్లాలకు తీసుకొచ్చి గలగలా పారింది గోదావరి, బిరబిరా పరుగులెడుతున్న కృష్ణమ్మ అనేటువంటి పద్యం ఉంది కదా, ఆ పద్యాన్ని నిజం చేసి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో రైతులకి బీళ్లు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు బీళ్లుగా ఉన్నటువంటి భూములకి ఈరోజు నీళ్లు దాదాపు 6 లక్షల ఎకరాలకి నీళ్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గతంలో మాదిరిగా సినిమా సెట్టింగ్స్ కాదు ఇది. గతంలో ముఖ్యమంత్రి ఒక పెద్ద గేటు తీసుకొచ్చి ఆ ఏఎల్ని, డిఎల్ని, ఎస్ఎల్ని, ఇరిగేషన్ సీల్ని వేధించి, సార్ దీంట్లో నీళ్లు రాదు సార్ అంటే కూడా ఎట్లైనా ఒకటి నీళ్లు రప్పించండి అని చెప్పి వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఒక చోట స్టోర్ చేయించుకొని దాన్ని గేట్లు వేసి జగన్మోహన్ రెడ్డి టప హెలికాప్టర్లో వచ్చి దిగి వచ్చిన తర్వాత సాక్షి ఛానల్ ఎత్తుకొచ్చి పెట్టి ఆయన వచ్చి ఆ గేట్లు తీసిన వెంటనే నీళ్లు దూకింది. ఒక్కసారిగా నీళ్లు దూకిన తర్వాత దాంట్లో పూలు, పసుపు, కుంకుమ, టెంకాయ గుట్టి, చూసావా కృష్ణా నీళ్ళని కుప్పం తీసుకొచ్చాను అని చప్పట్లు తొట్టి ఈయలు వేయించుకొని గోలు చేయించుకొనేసి హెలికాప్టర్ ఎక్కంగానే నీళ్ళు ఆగిపోయింది. ఈరోజు పరిస్థితి అది కాదు. బిరబిరా పారుతుంది కృష్ణమ్మ. రాయలసీమ ప్రాంతానికి 6 లక్షల హెక్టార్లకి నీళ్లు 6 లక్షల ఎకరాలకి వ్యవసాయ నీరు, పొలాలకి నీరు తీసుకొస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. రేపు 30వ తేదీ సతీ సమేతంగా వచ్చి, నేను అడుగుతున్న ఓపెన్ ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, మీరందరూ కూడా వచ్చి చూడండి. మీ హెలికాప్టర్ ఫ్లై అవ్వగానే నీళ్లు ఆగిపోవటం లేదు. ఈ రోజు కూడా నీళ్లు ప్రవహిస్తా ఉంది. నీ 5 ఏళ్ల పాలనలో కుప్పంలో చీప్ లిక్కర్ ప్రవహింపజేశావు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 1 నెల, 1 సంవత్సరం 2 నెలలకే కృష్ణా జలాన్ని చెప్పిన విధంగా తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా కుప్పానికి తీసుకొస్తున్నారు. ఇదేం సినిమా సెట్టింగ్ కాదు. ఇంటికాడ కూర్చొని ఉగాది పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసావు, తిరుమల సెట్టింగ్ వేసావు, సంక్రాంతి అయ్యంగానే సెట్టింగ్ తీసేసినాం. అట్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెట్టింగ్ అనమాట. దాదాపు ఒక 200 ట్యాంకర్లలో నీళ్లు దోలి గేట్లు పెట్టి నీళ్ళను బ్లాక్ చేసి ఆయన రావడంతోనే ఆ గేట్లు తీయటం, నీళ్లు దూకటం కాలువలోకి, దాంట్లో పూలు, పసుపు, కుంకాలు చల్లటం. కరెక్ట్ ఒక అరగంట కూడా పోయినది నీళ్లు. ఈయన హెలికాప్టర్లో టేకాప్ అవ్వగానే నీళ్ళు అయిపోయి, మరి ఎటుపోయిందిరా నీళ్లు బాబు, ఏందిరా బాబు అని చెప్పి జనాలు చూస్తే నీళ్ళు ఆడుందట. అంత డ్రామా సెటప్. 1987లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు హంద్రీ నీవా ప్రాజెక్టు శ్రీకారం చుట్టితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తున్నారు. మాట్లాడితే ఏం చెప్తారు, మేమే చేసినాం అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నాను, ఈ చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు కూడా 1987లో హంద్రీ నీవా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి షడ్డీలు వేసుకుని ఉంటాడు. అర్థం కదా? 87లో జగన్మోహన్ రెడ్డి షడ్డీలు వేసుకుని ఉంటాడు. మేము 87లోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేశారు. 3870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫేజ్ 1 కృష్ణా కాలువని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. హంద్రీ నీవా ఫేజ్ 1 కాలువ లైనింగ్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే రేపు లేదు ఎల్లుండి ప్రారంభించబోతున్నారు.
జూలై 17న మల్యాల పంపింగ్ స్టేషన్ నుండి హంద్రీనివాకు ముఖ్యమంత్రి గారు నీళ్లు విడుదల చేశారు మల్యాల నుండి. ఆ నీళ్లు దాదాపు 40 రోజులు ప్రయాణం చేసి మొన్ననే కుప్పానికి వచ్చింది. 40 రోజులు ప్రయాణం చేసింది. ఇదేం సెట్టింగ్ కాదు, ఫిట్టింగ్ కాదు, కటింగ్ కాదు. ఇది ఎట్లా? నో సెట్టింగ్స్, నో ఫిట్టింగ్స్, నో కటింగ్స్, నో గ్రాఫిక్స్, ఫ్యాక్ట్స్. ఓపెన్ ఛాలెంజ్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ క్యాడర్. రా కృష్ణమ్మ జర 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 పార ప్రవహించకపోతే కుప్పంలో మా చొక్కా పట్టుకుని అడగండి, మేము సమాధానం చెప్తాం. రా రా జగన్మోహన్ రెడ్డి, కుప్పం కూర్చి చూడు, నీళ్లు పోతుందా, గేట్లు వేసున్నామా, ట్యాంకర్లు పెట్టున్నామా చూడు ఒకసారి. ఇది అభివృద్ధి అంటే, ఇది పరిపాలన అంటే, ఇది ప్రజా పరిపాలన అంటే. ప్రజా పరిపాలన అంటే ప్రజలను పరిపాలించడం కాదు, ప్రజలు నచ్చినట్టు పరిపాలించడం. కాబట్టి నచ్చినట్టు పరిపాలిస్తున్న ఓపెన్ ఛాలెంజ్ టు జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ, ఇంకొకరు కానీ రాయలసీమకు మేము ఇది చేశాం, అది చేశాం, రాయలసీమను అభివృద్ధి చేశాం, డబ్బా చేశాం అని చెప్పి డబ్బా కొట్టుకునే నాయకులందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్, హార్టీ వెల్కమ్ టు కుప్పం. మీరందరూ రండి, వైసీపీ నాయకులు రండి, చేసిన అభివృద్ధి చూడండి, నీళ్లు ప్రవహిస్తానే చప్పట్లు కొట్టండి, లేకుంటే గమ్మునుండండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. మేము మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళు మాత్రమే పనిచేయాల, వచ్చి చూడండి అభివృద్ధిని, అభివృద్ధిని చూడండి, నీళ్లు చూడండి. అంటే సత్యగిరి ప్రసాద్ గారు 2019-24 మధ్య కృష్ణా జలాల తరలింపుకు సంబంధించి మెజార్టీ పనులు మా హయాంలోనే జరిగాయి, 100 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాము, చివరి ఒక 5% పనులను పూర్తి చేసి మేమే పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఇది వైసీపీ ఆరోపిస్తున్నది. నేను అడుగుతాను, ఇప్పుడు మొత్తం మీరే చేశారు కదా, ఆ 5% పనులు కూడా మీరే చేసేసి ఆ గేట్లు ఎత్తేసి పోయి ఉంటుంది కదా, ఆ 5% మాకెందుకు వదిలిపెట్టారు? కాదబ్బా, 95% పనులు పూర్తి చేయగలిగినాడు, 5% పనులు పూర్తి చేయగలడా? ఎవరు చెవుల్లో పూలు పెడతావయ్యా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా మాట్లాడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, నువ్వు మొత్తం పనులు నువ్వు చేసావా? శంకుస్థాపన నువ్వు చేసావా? 1987లో శంకుస్థాపన ఎన్టీఆర్ గారు చేసినప్పుడు నువ్వు సడ్డీలు వేసుకుని ఉంటావు, అర్థం కదా? అందరి నీవా పథకం, అందరి నీవా సుజల స్రవంతి అనే పేరు ఆయన మనసులో నుంచి ఎట్టొచ్చింది చూడండి. సుజల స్రవంతి ఆ పేరు నువ్వు స్పష్టంగా పలకలేడు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల అదేదో మీటింగ్ లో చెప్తున్నాడు, సస్యశ్యామలం అని చెప్పలేకపోతున్నాడు, చచ్చామలం అంటున్నాడు. సస్యశ్యామలం, అంద్రి నీవా సుజల స్రవంతి అని స్పష్టంగా చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని, పలకమనండి చూద్దాం. ఛాలెంజ్. చెప్పలేవు. సస్యశ్యామలం అని చెప్పకుండా చచ్చామలం అంటున్నాడు. సుజల స్రవంతి అని చెప్పలేడు ఆయన. హంద్రి నీవా సుజల స్రవంతి, గాలేరి నొగిరి పేర్లు ఎట్లుంది చూడండి. ఆ రోజు విశ్వవిఖ్యాతి పెట్టినటువంటి పేర్లు. కాబట్టి మంచి జరిగితే మంచి అని చెప్పండి, సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో హంద్రి నీవా కోసం 515 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి చెప్తున్నాడు. 515 కోట్లే కనుక ఖర్చు పెట్టుంటే ఏం సార్ ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయ్యాయి. 2014 నుండి 19 మధ్య రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము. 1 కాదు 2 కాదు. 2014 నుండి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పనులు పూర్తయ్యేదానికి కూడా దాదాపుగా మొత్తం ప్రాజెక్టు 3,870 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మా చిత్తశుద్ధి అది. మేమేం గ్రాఫిక్స్ చేయలే, సెట్టింగ్స్ చేయలే, కట్టింగ్స్ చేయలే, నిజమే ప్రవహిస్తున్నది నీళ్లే. కృష్ణా జలాలు కుప్పములో హంద్రి నీవా కాలువలో ప్రవహిస్తా ఉండేది కృష్ణా నీళ్లే. రైతుల కళ్ళల్లో కారుతున్నది కూడా ఆనంద బాష్పవులే. రైతుల కళ్ళల్లో కారుతున్నది ఆనంద బాష్పులు, రక్తధారలు కాదవి. 6 లక్షల ఎకరాలకు ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని అనే నినాదం మాదిరిగా 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం మేము. వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా కానీ. ఛాలెంజ్లు, టీవీల ముందు కూర్చునేది, ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేది, తోటలు కట్టేది, మీసాలు మెలేసేది, ఇవన్నీ ఎందుకు? రా
దమ్ముంటే రా కుప్పానికి, ఓపెన్ ఛాలెంజ్ తో జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్. సార్ అభివృద్ధి పైన మేము సదా సిద్ధంగా ఉన్నాం. ఎవరికైనా వచ్చి ఆ నీళ్లు తీసుకొని పోయి ల్యాబ్ లో కూడా చెక్ చేసుకోండి. మేము ఎప్పుడు మాటలు చెప్పలేదు, చేతుల్లోనే చేస్తున్నాం. నీ మాదిరిగా సంక్రాంతి పండుగ రోజు ఒక సిట్టింగు, ఉగాది పండుగ రోజు వెంకటేశ్వర స్వామి సిట్టింగు, ఇవన్నీ మేము చేయలేదు. జరిగిన అభివృద్ధి కంటి ముందర కనిపిస్తా ఉంది. ప్రజలు ఎప్పుడు అభివృద్ధికే పట్టం కడతారు. ప్రజలు ఎప్పుడు మంచి చేస్తే హక్కును చేర్చుకుంటారనడానికి నిన్న పులివెందులో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఉదాహరణ. నీకు ఎన్ని వచ్చినాయి? 650 ఓట్లు వచ్చింది నీ సొంత మండలంలో. అదే మాకు 6500 పైచులకు ఓట్లు వచ్చింది. చేసిన అభివృద్ధి చూసే కదా ఓట్లు వేసింది, చేసిన సంక్షేమం చూసే కదా ఓట్లు వేసింది. ఇది ఉచిత బస్సులు ఇచ్చాం కాబట్టి ఓట్లు వేశారు. అన్నదాత సుఖీభావ ఖాతాలో డబ్బులు వేసాం కాబట్టి ఓట్లు వేశారు. డిఎస్సి నిర్వహించాం కాబట్టి ఓట్లు వేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం కాబట్టి ఓట్లు వేశారు. పెన్షన్లు ఇచ్చినాం కాబట్టి ఓట్లు వేశారు. సంక్షేమ పెన్షన్లో 4000 రూపాయలు ఇచ్చాం, 6000 ఇచ్చాం వికలాంగులకి, 15,000 ఇచ్చాం మంచానికే పరిమితమైన వాళ్ళకి. ఇవన్నీ చూసే మాకు ఓట్లు వేశారు. ఈరోజు కుప్పానికి బిరబిరా పర్వహిస్తా ఉంది కృష్ణమ్మ, వచ్చి చూసుకోమనండి. ఇంకా కుప్పంలో రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, రైతులకు ఎదురులేదు. రైతులందరూ కూడా సంతోషంగా వ్యవసాయ పనులు, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. వైసీపీ నాయకులు వీలైతే సంతోషపడండి, కన్నీళ్ళు వస్తే మమ్మల్ని అడగండి, కర్చీఫ్లు ఇస్తాం, తుడుచుకోండి. అంటే సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు కుప్పం నియోజకవర్గం వరకు తీసుకుంటే అంటే ఎన్ని చెరువులకి ఈ జలాలు వెళ్ళబోతున్నాయి సార్? సార్ ఇది దాదాపు 770 కిలోమీటర్ల రాయలసీమ జిల్లాలో ప్రవహిస్తుంది. కృష్ణా జిల్లాలో 730 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తా ఉంది. దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తా ఉన్నారు. ఇట్స్ కెనాల్ కాబట్టి రాయలసీమ జిల్లాల్లో నుంచి ఇది ప్రవహించి కుప్పం దాకా వస్తుంది. త్వరలో పుంగునూరు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గానికి కూడా వస్తుంది. ఇది ఇబ్బంది ఏమిలో, మదనపల్లి, పుంగునూరు, అట్లనే పూతలపట్టు దాకా తీసుకొస్తాం కృష్ణా నీళ్ళు. అవసరమైతే దీన్ని తాగునీరుగా కూడా మలిచి ప్రజలకి తాగునీరు కూడా అందించే ఏర్పాటు కూడా చేస్తాం సార్. అంటే భవిష్యత్తులో ఇరిగేషన్ సంబంధించి ఇంకా రాయలసీమకు సంబంధించి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గత మహానాడులో రాయలసీమను సస్యశ్యామలు చేయటం అనే దానికి కంకణం కట్టుకున్నారని గత మహానాడు ముగింపు, కడపలో జరిగిన ముగింపులో మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు సార్. అవును సార్, ఇప్పుడు ఈ దేశం కానీ రాష్ట్రం కానీ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ది నేషన్ అండ్ స్టేట్ ఇస్ అగ్రికల్చర్. రైతు నవ్వితే దేశమే నవ్వుతుంది అంటే రైతును రాజు చేస్తామన్నారు గతంలో. రైతును రాజు చేయాలి అంటే రైతు చేనుకు నీరు ఉండాలా? రైతు చేనుకు నీరు ఉండాలా? కృష్ణా గోదావరి నదిల సంగమం చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు అందిస్తామని అది అసాధ్యం అన్నారు. ఆ రోజు పట్టిసీమ ద్వారా నీళ్లు అందిస్తాం, అది అసాధ్యం, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కృష్ణమ్మ క్రెడిట్ ఎవరిది? ఇదే అంశంపై లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ డిబేట్ లో లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, బ్రేక్ కంటే ముందు చంద్రశేఖర్ గారు కొన్ని అంశాలు తెర ముందుకు తెచ్చారు. అంటే వైఎస్ఆర్ హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అన్నది ఎప్పుడు టీడీపీ వైసీపీ మధ్య ఎప్పుడు ఆ విషయంలో జరిగే మాటల యుద్ధమే. కానీ ఎక్స్క్లూజివ్లీ కుప్పం విషయానికి వస్తే, కుప్పంకి సంబంధించి అక్కడ రెవెన్యూ డివిజన్ చేసింది మేమే, జలాలు తీసుకొచ్చింది మేమే, రాజుపాలెం వద్ద మేము ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్యక్రమం చేపట్టి 30 చెరువులను నింపే ప్రయత్నం చేశాము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ. మా హయాంలోనే పనులు జరిగాయని. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది వైఎస్ఆర్సీపీ రూలింగ్ లోనే, దాన్ని నేను కాదనటం లేదు, జరిగింది. తప్పెందుకు చెప్పాలి? నేను డిబేట్ లో కూర్చొని నిజమే చెప్తాను. కుప్పాన్ని నీళ్లు తెచ్చింది కూడా నేను చెప్తే ఇదేనా పెట్టకథలా?
ఉప్పు సత్యాగ్రహం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబమే, క్విట్ ఇండియా మూవ్మెంట్ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబమే, స్వతంత్రం చేసింది కూడా మేమే, రాజశేఖర రెడ్డి కుటుంబమే, సైమన్ గో బ్యాక్ ఉద్యమం చేసింది మేమే అని చెప్తే వినడానికి మేమేమైనా వెర్రి వెంగళప్పులాగా కనిపిస్తున్నామా? అది సార్ ఏంటది? ఇప్పుడు రేపు రమ్మనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం పూట గేట్లు ఎత్తితే సాయంత్రం పూట గేట్లు ఎత్తుకొని పోయి లారీలు వేసుకుని వెళ్ళారు, నీళ్ళు అయిపోయింది. వారంగా పోతా ఉంది ఇప్పుడు అందరినీ ఒక కెనాల్లో నీళ్లు పోతా ఉంది వారంగా. రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వస్తూ సతీ సమేతంగా జలహారతి ఇవ్వబోతున్నారు. మీరు కూడా రండి చూడండి. ఇప్పుడు ఉదయం పూట వచ్చి గేట్లు అటు ఎత్తంగానే ఈయన హెలికాప్టర్ ఇట్లా ఎక్కంగానే నీళ్ళు అయిపోయింది. మన కంటి ముందు కనిపిస్తుంది కదా. 30 చెరువులు నింపాము ఆ సమయంలో అంటున్నారు 2024 ఫిబ్రవరిలో, అంటే ఎన్నికలకు కరెక్ట్ ఒక 2-3 నెలల ముందు. దేంతో నింపినారంటే సార్, కృష్ణా నీళ్ళతో నింపినారంటే వాటర్ ట్యాంకులు తీసుకొని తోలేసి నింపేసినారంట. ఆబ్వియస్లీ కృష్ణా నీళ్ళే కదా. ట్యాంకులు జరిగింది ఏంటంటే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చారు సార్. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ని, సూపరింటెండెంట్ ఇంజనీర్ ని ప్రాణం తీసి వాళ్ళు ముక్కు పిండి మీరేం చేస్తారు నాకు తెలియదు, దానికి నీళ్లు పోవాల్సిందే, దాని నీళ్లు ప్రవహించాల్సిందే, నేను కొబ్బరికాయ కొట్టాల్సిందే, పూలు చల్లాల్సిందే, పసుపు కుంకాలు చల్లాల్సిందే, ఫోటో కొట్టుకోవాల్సిందే, సాక్షి పేపర్లు వేసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. సరే అని చెప్పి వాళ్ళు ఇంజనీర్లు ఏంద్రా ఈ కర్మ తలనొప్పిగా ఉందని చెప్పేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి కాలువలు మీరు చెప్పారు కదా రామకుప్పం రాజుపేట దగ్గర స్టోర్ చేసి పెట్టుకున్నారు. స్టోర్ చేసి పెట్టి గేట్లు పెట్టి స్టోర్ చేసి పెట్టుకున్నారు. సార్ వచ్చారు, హెలికాప్టర్ దిగారు, గేట్లు ఎత్తారు, నీళ్లు దూకింది, పూలు చల్లారు, పసుపు కుంకాలు చల్లారు, ఫోటో కొట్టుకున్నారు, వెళ్ళిపోయినారు. సార్ అట్ట పోయిన తర్వాత నీళ్లు నిలిచిపోయింది. అదే జరిగింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసింది ఎవరు? మేము వేసాము, మీరు వేసాము. ఓకే. సంక్రాంతి పండుగ రోజు ఇంటికాడ తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్ వేసింది ఎవరు? మేము వేసాము, మీరు వేసాము. అంటే కుప్పంకి నీరు విడుదల కూడా సెట్టింగ్ అనా? ఏది కుప్పానికి రాజుపేట దగ్గర జరిగింది కూడా సెట్టింగ్ ఏను. ఓకే. రేపు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ గాని, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని రండి, చూడండి నీళ్లు పోతున్నాయా లేదు చెక్ చేసుకుందాము. ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నారు చంద్రశేఖర్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు. నీళ్లు వస్తున్నాయా వెళ్తున్నాయా చెక్ చేసుకోమంటున్నారు ఓపెన్ గా. మద్దకుంట చెరువు వినండి 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 సార్ వినండి వినండి. అందుకే చౌకబారు అదే సార్ వారు పోయి చూస్తూనే ఉంటారు. పచ్చ కామెర్లు ఉన్నటువంటి వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. వారు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తుంటారు, ఈ లోకమంతా పచ్చగా ఉందని వారు అనుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో డ్రై, కరువు, కాటకాలు, రైతు ఆత్మహత్యలు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడు నీళ్ల గురించి పట్టించుకోవాలా, కరెంటు గురించి పట్టించుకోవాలా, రైతుల సాగు గురించి పట్టించుకోవాలా, రైతుల వ్యవసాయంలో ఉన్నటువంటి బాధల గురించి పట్టించుకోవాలా, ఆత్మహత్యల గురించి పట్టించుకోవాలా, సాగునీటి సమస్యల గురించి పట్టించుకోనే లేదు. 9 సంవత్సరాలు వినండి సార్ వినండి, 9 సంవత్సరాలు చేసినటువంటి దాష్టికానికి, దుర్మార్గాలకి ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టారు ప్రజలు తెలుసా? 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చొని పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు విజయ బావుటా ఎగరేసి నేను ఒప్పుకుంటాను, జలయజ్ఞాన్ని పూర్తి చేసి నేను ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు కదా. వచ్చి చూసుకోండి. ఆ రోజు మీరు చేసింది వాళ్ళ భాగవతం బయటపడుతుందని ఈ లైవ్ డ్రామా ఆడుతున్నారు తప్ప సప్తగిరి ప్రసాద్ గారు. నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడటం సమంజసం కాదు అనేటువంటి మినిమం సెన్స్ ఉండాలా. నేనేమంటున్నా సార్ మీ ముఖ్యమంత్రి గారికి ఆ స్థాయి లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి లేదు. మీరు మళ్ళీ వారిని రమ్మని చెప్పండి, వారిని రమ్మనండి, నేను వస్తాను అంటే మీరేంటో మీరు కరెక్ట్ గా ఆలోచించి మాట్లాడండి. రెండవది నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా. నేను ఒక్క నిమిషం, వారు చేసినటువంటి అలిగేషన్ ని నేను మాట్లాడుతున్నా. 68.466 కిలోమీటర్ల వద్ద ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఆ రోజే మద్దల చెరువు 2.91 MCFT, నాగసముద్రం చెరువు 0.25 MCFT,
మనేంద్రం చెరువు 13.78, తోట్ల చెరువు 33.02 MCFT వాటర్ని స్టోర్ చేశారు ఆ రోజు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి. మరి ఇంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? 68 కిలోమీటర్లు కంప్లీట్ కాకపోతే వాటర్ ఏ విధంగా బ్రాంచ్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఈ చెరువుల్లో చేరిందో ఈ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఈ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. మళ్ళీ అదే సీఎం రమేష్ గారి కంపెనీకి 164 కోట్లతోటి దానిలో పనులు పెండింగ్ ఉన్నట్టుగా టెండర్లు కట్టబెట్టి మళ్ళీ ధన దోపిడికి తెరలేపి ఇవాళ మళ్ళీ కంప్లీట్ చేసినట్టుగా కొత్త నాటకాన్ని సృష్టిస్తున్నారు తప్ప ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదనా మీ ఆరోపణ? అయినటువంటి దానికే మళ్ళీ శంకుస్థాపనలు అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటికే మళ్ళీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటున్నాం. ఇది గాని నిజం కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు 85% కంప్లీట్ చేశారు అప్పుడు అంటున్నారు కదా. ఆ 85% చేయలేదు. జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి ఈ రోజు నీళ్లు వచ్చాయి, మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మా హయాంలో జరిగిపోయింది అంటున్నారు. ఆ ఒక్కరోజే జాతికి అంకితం చేశారు. ఉదయం అంకితం చేసినారు జాతికి. చంద్రబాబు గారి చరిత్రలో చంద్రబాబు గారి చరిత్రలో ఒక్క ప్రాజెక్టు జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందా? నేను అడుగుతున్నా. 40 సంవత్సరాల రాజకీయ నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి